నేను గుంటూరులో పరిచయం చేస్తున్నాను. గెస్ట్మనీ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా నేను గుంటూరులో పిలుపుని అందుకొని ఒంటరిగా పెట్టాను. నేను గుంటూరు వాస్తవుడి కాదు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. అనేక సంఘాలు గుంటూరులో కట్టడం జరిగింది, అనేక దేశాల్లో వాడబడడం జరుగుతుంది. అయితే ఈ టీంతో మైకేల్తో లాస్ట్ ఇయరే అడిగారు, సేమ్ టైంలో అక్కడ ఆఫ్రికా క్యాంపుల నుండి రాలేకపోయాను. మళ్ళీ ఈ సంవత్సరం రావడానికి దేవుడు ప్రయత్నించాడు. మలేషియా రావడం చాలా ఆశీర్వాదం. ఎందుకంటే మలేషియా నేను మొట్టమొదటిసారి ఏసాన్ గారితో వచ్చాను. 2008 సంవత్సరంలో ఏసాన్ గారు, నేను ఇంకొక ముగ్గురు సేవకులు కలిపి మలేషియా రావడం జరిగింది. ఆ తర్వాత 2వ పర్యాయం, 3వ పర్యాయం, 4వ పర్యాయం, ఇది 5వ పర్యాయం. 5వసారి మలేషియా రావడానికి దేవుడు అనుగ్రహించాడు. నా పరిచర్య కొరకు ప్రార్థించండి. అక్కడ నా పరిచర్య గుంటూరు పట్టణంలో ఉంటుంది, మిగతా విలేజెస్లో కూడా ఉంటుంది. నేను చేస్తున్న ప్రాంతాలన్నీ కూడా, అంటే విలేజెస్ 2-3 ఉంటాయి. ఆ విలేజ్ అంతా ఒకటే క్యాస్ట్ ఉంటుంది, హయ్యర్ క్యాస్ట్. అంటే ఒక ఊరు పులడుగుంట ఉంటుంది, మొత్తం చౌదరీస్ ఉంటారు. ఒక ఊరికి ఏడుగురు ఉంటుంది, టోటల్ నాయుడుస్ ఉంటారు. నాయుడుస్ అంటే వాళ్ళు ఎవరంటే ఒకసారి రత్నాచల్ ఎక్స్ప్రెస్ తాగిపెట్టారు కదా, ఆ బ్యాచ్ అనమాట. అలాంటి వాళ్ళందరూ మారారు. అలాంటి పరిచర్య అక్కడ కొనసాగుతుంది. మాకు గుంటూరు మహానగరంలో మాకు ఒక ఫెలోషిప్ ఉంది, ఒకటే ఫెలోషిప్. 700 మంది సేవకులు ఉంటారు. దానికి నేను అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా, తర్వాత నేను అనంత ఫౌండింగ్ కమిటీగా ఉన్నాను. ఆ రీతిగా నా పరిచయం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాయంకాల సమయంలో ఆయన భాషను చేరిన సేవకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఫలితంగా మేము ఏలూరు పట్టణంలో నేశ్వరపేట ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా దేవుని సేవలో ముందు బాల్య దినాల్లోనే మా అమ్మగారు నన్ను సేవకు సమర్పించుకున్నారు. నేను చదివింది 10th క్లాస్ అయినా దేవుని సేవ, ఆత్మల పట్ల భారం కలిగి మా తల్లిగారు ఎప్పుడూ మాట చెప్తూ ఉండేవారు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేసేదని. ఎందుకంటే ఒక మోక్షం ఉందని మనం నమ్మాము. బైబిల్ గ్రంథంలో రాయబడింది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కోసమే మనమంతా కూడా దేవుని సేవల ముందుకు సాగిపోతున్నాం. ఎందుకంటే మనం పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. మమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమించి ఏలూరులో గొప్ప సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అయితే ఒక బడ్జెట్ మాకు ఉంది. ఎందుకంటే ఒక గొప్ప మందిరం మేము కట్టాలని ఆశపడుతున్నాం. ఒక విశాలమైన ప్రార్థన కావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థనాపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడి సంవత్సరంలో ఖచ్చితంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనసారా స్తోత్రం చేద్దామా. దరిదాపు మా ఏలూరు పట్టణంలో 13 లక్షల మంది ఉన్నారు. అందరూ హిందువులే. మేము కూడా హిందువులుగా రక్షించబడ్డాం. మా చౌదరి క్యాస్ట్ మాది. అయితే మేము ప్రభువుని నమ్ముకున్న తర్వాత కులం లేదు, మతం లేదని మా ఇద్దరు కులాలకు ఇచ్చి పెళ్లి చేశారు మా అమ్మగారు. నేను కాపమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా కుమార్తె వివాహమైంది. నా కుమారుడు పూణేలో జాబ్ చేస్తున్నాడు. వాడి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి నేను ఒకటే కోరుతున్నాను, రాబోయే దినాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు, కానీ నిజంగా మనం ఏమై ఉన్నామో దేవుని కృప, దేవుని యొక్క వాగ్దానము, దేవుని నిబంధన మన మధ్య ఉంది. కాబట్టి దయచేసి నా కోసం, నా పరిచయం కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఒక విశాలమైన మందిరం కావాలి, ఆత్మలు కావాలి. ఇంతకన్నా నాకేమొద్దు. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నాకు అన్ని 100 అందరికీ ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను క్రైస్తవ కుటుంబంలో పాస్టర్ ఫ్యామిలీలో పుట్టిన ఒక యవనస్తుడిగా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు నన్ను దేవుడు పిలిచిన కారణం చేత సేవకులకు వచ్చాను. కింగ్ ఆఫ్ కింగ్స్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే చిన్న సహవాసంలో నేను దానికి అధ్యక్షుడిగా నడిపిస్తూ ఉన్నాను. మాకు కొన్ని సంఘాలు ఉన్నాయి. నా దగ్గర ఖచ్చితంగా నేను ఇంత నెంబర్ అని చెప్పలేను, కానీ దాదాపుగా 1000 మంది దేవుని సేవలోకి వచ్చి, వారిలో కొందరు నక్సలైట్లు, కొందరు ఉగ్రవాదులు, తీవ్రవాదులు లాంటి వాళ్ళు. తమ్ముడు శామ్యుల్ ఐజక్ తను కూడా నా స్టూడెంటే. ఇలాగ చాలామంది రక్షించబడి సేవకులకు వచ్చిన వాళ్ళందరినీ తరబీ చేయడానికి కృపనిచ్చారు. నేను, మా చిన్న తమ్ముడు సేవలో ఉన్నాం. మా బంధువుల్లో ఎక్కువ మంది, 3/4 మంది క్రైస్తవులు, దానిలో 1/4 సేవకులు.
నా పేరు ఎస్ కృపారక్షణ. వైజాగ్లో నేను పిలుపుని బట్టి సేవ చేస్తున్నాను. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. వారు కూడా సేవలో ఉన్నారు. మన స్నేహితుడు పాస్టర్ సత్యానంద్ గారితో కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నన్ను గురించిన క్లుప్తం. తర్వాత కొన్ని విషయాల తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ. దేవుని మహాకృపను బట్టి 2000 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా దేవుని సేవలో పరిచయలో కొనసాగుతున్నాను. గాస్పెల్ ఫర్ ఏషియాలో 3వ బ్యాచ్లో మేము బైబిల్ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో హైయర్ స్టడీస్ని కంప్లీట్ చేసి ఎంటీహెచ్ చేసిన తర్వాత దేవుని సేవలో కొనసాగుతూ చాలా కాలం టీచర్గా కూడా పనిచేశాను. హై స్కూల్ ఇంగ్లీష్ చెప్తూ ఎంఏ ఇంగ్లీష్ చేశాను. హై స్కూల్ ఇంగ్లీష్ చెప్పేవాడిని. చంద్ర మేడం మా కొలీగ్. సో ఇక్కడ ఆర్గనైజర్గా ఉన్నటువంటి జయబాబు గారు వాళ్ళ వదిన గారు. సో ఈ విధంగా మరి మైకిల్ బాబు గారు అలాగే శామ్ గారు ఇద్దరు కలిసి నిర్వహిస్తున్నటువంటి, అలాగే ఆల్ ద టీమ్ మెంబర్స్ WUJC వారందరితో కలిసి పని చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉండింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. సో ఎనీవే, ఏదేమైనా దేవుడు మాకు ఒక 4 సంఘాలని పరిచర్యను అప్పగించాడు. సో నా పెద్ద కుమారుడు యూఎస్లో MS పూర్తి చేసుకుని హీఈస్ వెయిటింగ్ ఫర్ జాబ్, అండ్ చిన్న కుమారుడికి బీటెక్ అయిపోయింది. మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. కల్వరీ వర్షిప్ సెంటర్ అనే పరిచర్య ద్వారా సేవలో పరిచయలో కొనసాగుతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 12 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఒక కొడుకునిచ్చారు. ఆమె కూడా లవెన్కర్ మినిస్ట్రీలో ట్రైనింగ్ అయింది. ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు అయిన కృపారక్షణ అన్న గారి దగ్గర నేను 2 చోట్ల ట్రైనింగ్ అయిన దేవుని మహాకృపను బట్టి, ఒకటి బిలీవర్ చర్చ్ ఇండియాలో, రెండవది లవెన్కర్ మినిస్ట్రీలో. మరి బిలీవర్ చర్చ్ ఇండియాలో ఇక్కడ అబ్రహాం అని ఉన్నారు, ఆయన మాకు స్టాఫ్గా ఉన్నారు. లవెన్కర్ మినిస్ట్రీలో మరి కృపారక్షణ అన్నయ్య మాకు ప్రిన్సిపల్గా ఉన్నారు. మాకు పరిచయం కొరకు ప్రే చేయండి. మేము 2 చర్చిలు ఉన్నాయి, కానీ అది చాలా ఇబ్బందికరమైన 18 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాం. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే ఇప్పుడు వరకు జీవితంలో ఉన్న మానసికమైన ఆర్థికపరమైన సమస్యలు ఎప్పుడు పోలేదు. పరిచర్య అంటే అందరూ చాలామందికి మంచిగా ఉండొచ్చేమో, కానీ మా ఏరియాలో మాత్రం ఎప్పుడు ముళ్ళబాటలోనే ఉంటుంది. కరుణామేళ ఆఖరి సినిమా పాటలో అదే మా జీవితం. కదిలింది కరుణరథమే జీవితం అయిపోయింది. సో మా కోసం ప్రే చేయండి. దేవుడు మమ్మల్ని ఆయన పరిచయలో వాడుకునేలాగున. మరి ఈ సమయం ఇచ్చిన అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి.